ఒక తల్లి తన పెరట్లో ఒక గులాబీ మొక్క వేసి తన కుమార్తెతో, అమ్మా, ఇప్పుడు మనం గులాబీ మొక్క వేశాం కదా, త్వరలో ఈ మొక్కకు ఒక పువ్వు పూస్తుంది. అది ఎంతో అందంగాను సువాసన భరితముగాను ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ఆ కుమార్తె ప్రతిరోజు పెరట్లోకి వెళ్ళి ఆ గులాబీ మొక్కను చూస్తూ ఉండేది. ఈ లోపట ఒక మొగ్గ వచ్చింది. అప్పుడు ఆ తల్లి, అమ్మా, చూసావా, మొగ్గ వచ్చేసింది. ఇంకొన్ని రోజులలో ఈ మొగ్గ చక్కగా విచ్చుకొని ఎంతో అందముగా సువాసన వెదజల్లే పువ్వుగా మారుతుందని చెప్పగా ఆ కుమార్తె ఎంతో సంతోషముతోనూ టెన్షన్తోనూ, అమ్మా, పువ్వు రేపటికి వచ్చేస్తుందా లేదా ఎల్లుండికి వచ్చేస్తుందా, నేను వెంటనే పువ్వు చూడాలి అని తన ఆతృతను బయటపెట్టింది. ఈ మొగ్గ పువ్వుగా మారాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలని తన తల్లి చెప్పింది. ఇక 3 లేదా 4 రోజులలో ఈ మొగ్గ విచ్చుకోబోతుండగా ఈ పాప టెన్షన్ తట్టుకోలేక తన మమ్మీ పనిలో బిజీగా ఉండటం గమనించి తాను గార్డెన్లోకి వెళ్ళి విచ్చుకోవడానికి సిద్ధముగా ఉన్న ఆ మొగ్గ యొక్క రెమ్మలన్నిటినీ తనే తన చేతులతో విప్పేసింది. ఇప్పుడు ఆ మొగ్గ ఎంతో కొంత పువ్వులా కనిపిస్తుంది. కావున ఆ పాప, అదిగో పువ్వు వచ్చేసింది, దీనికోసం నేనెందుకు ఇంకో 3 లేదా 4 రోజులు ఆగాలి అని గబగబా ఆ పువ్వును కోసి తన తల్లి దగ్గరకు తీసుకువెళ్ళి, మమ్మీ, ఇదిగో, నీవు 3 లేదా 4 రోజులు ఆగాలని చెప్పావు, కానీ అన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేకుండానే నేనే ఆ మొగ్గను పువ్వుగా మార్చేశా అని ఎంతో మురిసిపోతూ చెప్పింది. అప్పుడు ఆ తల్లి, అమ్మా, నీవు తొందరపడి మొగ్గ యొక్క రెక్కలు విప్పి పువ్వుగా మార్చావు, కానీ గులాబీ యొక్క ప్రత్యేకత కేవలం కంటికి కనిపించే అందంలోనే కాదు, అది ఇచ్చేటటువంటి సువాసన మీద ఆధారపడి ఉంది. నీవు నీ కంటికి కనిపించే రెమ్మలను నీ చేతితో విరిచేశావు, కానీ ఇప్పుడు ఒక్కసారి వాసన చూడు అంటే ఆ పాప వాసన చూడగా సువాసన రావడానికి బదులుగా పసర వాసన వస్తుంది. ఇదేమిటి మమ్మీ, నీవు ఎంతో చక్కని వాసన వస్తుందని చెప్పావు కదా, వాసన రావడం లేదేమిటి అని అడిగితే అప్పుడు ఆ తల్లి, అమ్మా, తన కొరకు నియమించబడిన సమయాన్ని పువ్వుకు నీవు ఇచ్చినట్లయితే ఆ పువ్వు అందంతో పాటు సువాసనను కూడా ఇచ్చేది. ఆ సమయాన్ని తొందరపడి నీ చేతుల్లోకి తీసుకున్నావు, కావున చక్కగా పుష్పించాల్సిన పువ్వు అటు అందాన్ని ఇటు సువాసనను కూడా పోగొట్టుకుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భవిష్యత్తు పట్ల, ఉద్యోగం పట్ల, వివాహము పట్ల, పరిచర్య పట్ల, వ్యాపారం పట్ల, విదేశీ ప్రయాణం పట్ల, నీవు చేసే పని పట్ల, నీవు కలిగి ఉన్న కుటుంబము పట్ల దేవునికి నిర్దిష్టమైన ప్రణాళిక, చిత్తము, ఉన్నత ఉద్దేశాలు ఉన్నాయి. ఆ చిత్తము వెనుక ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆయన చిత్త ప్రకారము ఆయన సమయము వచ్చేంత వరకు మనము విశ్వాసముతో, ఓర్పుతో, మౌనముగానే ఎదురు చూడాలే తప్ప మన చేతులలోకి తీసుకొని మొగ్గను పువ్వుగా మార్చే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ నీవు అలా చేసే ప్రయత్నం చేస్తే నీకు కావలసిన దానిని పొందుకుంటావు, కానీ అనుభవించలేవు, ఆనందించలేవు. నీవు పరిపక్వత కలిగిన ఆత్మీయుడవైతే దేవుని సమయము కొరకు ఎదురు చూస్తావు. ఆ విధముగా ఎదురు చూసినప్పుడు దేవుని చిత్త ప్రకారమైన సమయము ఆసన్నమైనప్పుడు నీవు పువ్వు వలె వికసిస్తావు. అంతేకాదు, వికసిస్తూ సువాసన అనే ఆశీర్వాదాన్ని వెదజల్లుతూ నీ చుట్టూ ఉన్నవారికి ఆశీర్వాదకరముగా, సంతోషకారకుడిగా మారతావు. యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకొందురు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షి రాజు వలె ఉన్నత స్థలములో ఎగురుదురు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. ఓపికతో ఎదురు చూడడంలో దాగి ఉన్న ఆశీర్వాదాలు. నూతన బలం పొందుకుంటావు. ఉన్నత స్థితికి పక్షిరాజు వలె ఎగురుతావు. అలసిపోకుండా ముందుకు సాగుతావు. వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. దేవుని సహాయమును పొందుకుంటావు. దేవుడే తగిన కాలమున మనల్ని హెచ్చిస్తాడు. దేవుడే నీ త్రోవలను సరళము చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.